అనగనగా ఒక ఊరిలో ఒక అందమైన చెరువు ఉంది. అందులో అనేక రకాల చేపలు, పీతలు సంతోషంగా జీవించేవి. ఒకరోజు ఒక కపటి కొంగ చెరువు ఒడ్డున నిల్చుని జపం చేస్తున్నట్టు నటించసాగింది. ఇది చూసిన పీత, నీ విచారానికి కారణమేమిటి? నీకు దగ్గరగా వచ్చిన చేపలను కూడా ఎందుకు తినడం లేదు అని అడుగుతుంది. అప్పుడు కొంగ, నేను మీకోసమే బాధపడుతున్నాను. ఎందుకంటే కొద్ది రోజులలో వేసవి వస్తుంది. అప్పుడు ఈ చెరువు ఎండిపోతుంది. అప్పుడు మీరందరూ మృతి చెందుతారు అని అంటుంది. ఈ విషయం విన్న పీతకు గుండె ఆగినంత పని అవుతుంది. అప్పుడు కొంగ, కావాలంటే నేను మీకు సహాయం చేయగలను. దగ్గరలోనే ఒక పెద్ద చెరువు ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళి అందులో వేస్తాను అని చెబుతుంది. పీత ఈ విషయాన్ని చేపలకు వివరిస్తుంది. అమాయకమైన చేపలు కొంగను నమ్ముతాయి. కొంగ రోజు ఒక్కొక్క చేపను తీసుకువెళ్ళి ఒక పెద్ద రాతి ప్రదేశంలో బండపై వేసి తినేసేది. ఒకరోజు తెలివైన పీత, నన్ను కూడా తీసుకువెళ్ళవు అని అడుగుతుంది. అప్పుడు కపటి కొంగ పీతను మెడపై ఎక్కించుకుని తీసుకువెళుతుంది. మార్గమధ్యలో పీత చూడగా ఎక్కడా చెరువు కనబడలేదు. సరికదా కుప్పలు కుప్పలుగా చేప ఎముకలు కనబడ్డాయి. అప్పుడు పీత జరిగిన విషయాన్ని గ్రహించి కొంగతో మెల్లగా, నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు, కొంచెం విశ్రాంతి తీసుకో అంటుంది. అప్పుడు కొంగ గర్వంగా నవ్వుతూ, నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళటం లేదు. ఈరోజు నిన్ను నా ఆహారంగా మార్చేస్తాను అని నవ్వుతూ చెబుతుంది. అప్పుడు పీత పదునైన గొల్లతో కొంగ మెడను గట్టిగా పట్టుకుని నులిమి చంపేస్తుంది. ఆ తర్వాత పీత మెల్లగా నడుచుకుంటూ చెరువు దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడికి వచ్చి ఇది జరిగిన కథ అంతా మిగిలిన చేపలకు వివరిస్తుంది. అప్పుడు చేపలు కొంగ యొక్క కపట బుద్ధిని తెలుసుకుని శత్రువు పీడ విరగడైందని ఊపిరి పీల్చుకుంటాయి. నీతి: మోసగాళ్లను నమ్మే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.